నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు అన్ని లైట్ వెయిట్ పట్టు శారీస్ చూపిస్తున్నాను. బికాస్ రాబోయే అకేషన్స్ చాలా ఉన్నాయి కదా, మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అన్ని స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ కొంచెం ట్రై చేసాం ఎక్కువ పట్టు కవర్ చేయడానికి. ఈరోజు అయితే పట్టు శారీస్తోనే మొదలు పెడుతున్నాను. నేను కట్టుకున్న బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేవీ బ్లూ, నా ఫేవరెట్ కలర్. అండ్ ఈ శారీకి చాలా యాప్ట్గా బ్లౌజ్ కూడా ఒకటి దొరికింది. నిన్నటి నుంచి లాగడం పనిలో ఉన్నాం కదా, సన్నగా అయితే ఎంత అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడో బ్లౌజెస్ అయ్యో ఇంత మగ్గం వర్క్ చేయించినాం కదా ఇట్లా అట్లా అని చెప్పేసి పక్కన మూలకు పెట్టినవి అన్ని ముందలకు వస్తాయి అంటారు కదా, అట్లా ఉంది ఇప్పుడు. సో ఎంత యాప్ట్గా ఉంది. బికాస్ ఇందులో వచ్చిన బ్లౌజ్ కూడా పీచ్ కలర్ వచ్చింది. కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ, మనకి పైన వైపు అండ్ కింద వైపు వచ్చేసి కడ్డీ బార్డర్ కంప్లీట్ గోల్డ్ లో కనిపిస్తుంది. బట్ వేరాస్ ఈ పళ్ళులో కాంట్రాస్ట్ లాగా మనకి పింక్ అండ్ పీచ్ కాంబినేషన్ లాగా ఉంది కదా, ఇట్లా వచ్చింది. సో బ్లౌజ్ ఇందులో వచ్చిన పీచ్ కాంబినేషన్లో రావడం వల్ల నేను కూడా పీచ్ వేసుకొని చూపిస్తున్నా. మగ్గం వర్క్ అప్పుడెప్పుడు ఇట్లా మిర్రర్ వర్క్ కొంచెం మల్టీ కలర్స్ లాగా తీసుకొని చేసిందా. అండ్ ఇక్కడ మోటివ్స్ కూడా ఇట్లా చెట్టులాగా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి గోల్డ్ అండ్ ఇంకొకటి ఇక్కడ ప్లీట్స్లో కనిపిస్తుంది కదా సిల్వర్. యాక్చువల్ అయితే ఈ శారీ కట్టుకునేటప్పుడు సింగిలే వేసుకుందాం అనుకున్నాను. బట్ వేరే శారీస్ చూపిస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం సరిగ్గా సెట్ అవ్వదు. ఇట్లా కరెక్ట్గా ప్లీటెడ్ పెడితే వేరే శారీస్ వేసుకొని చూపించడానికి కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి నేను ఇలా కట్టుకున్నా. అదర్వైజ్ ఈ బ్యూటిఫుల్ చెట్టువి మోటివ్స్ కనిపించాలంటే మీరు మాత్రం సింగిల్ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఈ లైట్ వెయిట్ పట్టు శారీ ప్రైస్ వచ్చేసి 10,800. సెకండ్ శారీ మనం చూసేది వచ్చేసి బాటిల్ గ్రీన్. మంచి బాటిల్ గ్రీన్కి కడ్డీ బార్డర్ ఇందాక శారీ లాగానే పైన వైపు అండ్ కింద వైపు ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్ ఆర్ అబవ్ మాత్రమే ఉంది కడ్డీ బార్డర్. మధ్యలో ప్యాటర్న్ ఈ విధంగా స్పష్టంగా కనిపించాలంటే ఇందాక అదే చెప్తున్నాం, మనం 1 లేయర్ ఇట్లా ఫ్లాన్ చేస్తే ఏంటంటే ఈ మోటివ్స్ అనేవి లోపల వైపు దూరకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒకటి సిల్వర్లో అండ్ గోల్డ్లో, అది కూడా స్క్వేర్ బాక్సెస్ లాగా. యూజువల్గా అయితే రౌండ్ షేప్స్ ఇవన్నీ మనం ఎక్కువ చూస్తుంటాం, కానీ కొంచెం యూనిక్ కోసం అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసిన. అండ్ పళ్ళు ఇది. ఇందులో కూడా అంతే, మనకి పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ రెండు కూడా కళ్ళనేతి లాగా కనిపించడం వల్ల ఈ విధంగా ఉంది. ఇందాక బ్లౌజ్ లాగా ఇది కూడా ఇట్లాగే పీచ్ లాగా వచ్చింది. సో మంచిగా ఏదన్నా ఏది రన్నింగ్ ఇప్పుడు ఏది ట్రెండింగ్ ఉంటే అది మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. ఇందులో బ్లౌజ్ సస్టైన్ అవుతుందా లేదా అనేసి ఏం టెన్షన్ వద్దు. మనం వేసుకునే సంవత్సరంలో 1-2 సార్లకి ఇది సస్టైన్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇది వాడదాము, ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఇది తీసి పక్కన పెట్టేసి వేరేవి ప్లాన్ చేస్తే అది చేయొచ్చు. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, ఇందులో అయితే అంత స్పెషల్గా ఏం లేదు. సో మీరు బ్రహ్మాండంగా దీంట్లోనే కుట్టించుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ కూడా అంతే 10,800. థర్డ్ శారీ మనం చూసేది వచ్చేసి ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి ఆనంద బ్లూలో కొంచెం బ్రైట్ కలర్. దాంట్లో స్పెషల్గా అట్రాక్షన్ ఏంటంటే ఈ శారీలో కనిపించే ఈ డ్రాప్స్ కూడా మరీ టిపికల్ డ్రాప్స్ కాదు, కానీ మొత్తం ఆ ప్యాటర్న్ లాగా వచ్చేసి జకార్డ్ లాగా మొత్తం తరోగా ఉంది. బట్ ఇట్లా వచ్చినాక కూడా కొందరికి ఎట్లా అంటే అటు సైడ్ తట్టుతుందేమో అని డౌట్ ఉంటుంది కదా, సో దాని గురించి నేను చూపిస్తున్నాను. అట్లా ఏం లేదు, కొంచెం స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నా. సో అటువైపు అట్లా తట్టుకోవడం లాగా ఏం లేదు. ఇక్కడ ఈ పీకాక్స్ అనేవి పైన వైపు అండ్ కింద వైపు అక్కడక్కడ కంప్లీట్గా సిల్వర్ అండ్ కొంచెం గోల్డ్ వచ్చేసి మోటివ్స్ లాగా ఫామ్ అయింది. ఆల్మోస్ట్ 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది పైన వైపు అండ్ కింద. ఈ బ్యూటిఫుల్ పళ్ళు అయితే ఇంకా చెప్పనే వద్దు. కొంచెం ఒక టచ్ ఆఫ్ ఆరెంజ్ రావడం వల్ల నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ పెద్ద మోటిఫే మీరు బ్లౌజ్లో తీసుకోవచ్చు. బికాస్ కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్, హైనెక్ బ్లౌజ్ తీసుకొని ఈ మోటిఫ్ అనేది వెనకాల కంప్లీట్గా మనము వెనకాల మగ్గం వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ పళ్ళులోది తీసి అదే విధంగా ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే మగ్గం వర్క్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కాంబినేషన్ ఆలివ్ గ్రీన్కి బ్లూ అండ్ కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 10,800. స్క్రీన్ పైన మస్తు కనిపిస్తుంది కదా, గ్రీన్కి గ్రీన్ కాంబినేషన్ ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఆల్మోస్ట్ 75% ఆఫ్ బాడీ వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్, బట్ నాట్ టూ డార్క్. బట్ దాని కాంబినేషన్ వచ్చేసి మళ్ళీ ఎడ్జ్లో లైట్ గ్రీన్. దానిపైన కూడా ఇట్లా వీవింగ్ మనకి జరీలో కనిపిస్తుంది. గోల్డ్ జరీ వీవింగ్, డాలర్ రుద్రాక్ష ఇది అంటాం కదా, రుద్రాక్ష బూటా లాగా ఉంటుంది కదా, అది చాలా దగ్గరగా ఆల్మోస్ట్ ఇట్లా ఫిల్ అయిపోయింది. అంటే ఇది స్కర్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది. పొట్టికున్న వాళ్ళకి మరీ ఆల్మోస్ట్ మోకాలకి పైన వైపు వరకు వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కాబట్టి అది స్పెసిఫిక్గా చెప్తున్నా. తర్వాత ఇట్లా బూటా వచ్చినాయి, చాలా సటిల్గా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. కొంచెం హైట్ వైజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంకా కొంచెం బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి పళ్ళు కూడా మనకి లైట్ గ్రీన్లో వచ్చింది. సో కొంచెం డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్ వస్తూ కంప్లీట్ ప్లెయిన్గా ఇట్లా వచ్చింది. ఇన్ కేస్ ఈ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు, ఏదైనా కాంట్రాస్ట్ అట్లా కూడా ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 12,500. రోజు వీడియో చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ముచ్చట పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇవాళ ఏదో డల్గా అనిపిస్తుంది, చీరలేదు బ్రైట్గా అంత మంచిగా ఉన్నాయి కానీ ముచ్చట్లేదు, కాబట్టి ఏదో ఒకటి ముచ్చట చెప్పడం ఎందుకు,
ఈరోజు గౌతమితో పాటు వాళ్ళ పిల్లలు సిదీక్ష అండ్ భవిష్య వచ్చిండ్రు. ఇంకా పొద్దు నుంచి గజ్జల గలగల గలగల గల మొత్తం బిల్డింగ్ అంతా ఇట్లా. నాకు మామూలుగా పిల్లలది అలవాటు చెప్తాను కదా, ఒక గంట సేపు మాత్రమే నాకు కొంచెం ఓపిక ఉంటుంది. బట్ వీళ్ళేం అస్సలు సతాయించలేదు. నార్మల్గా అయితే నాకు అస్సలు పిల్లలు ముద్దు ఒక గంట సేపు మాత్రం, ఆ తర్వాత స్టార్ట్ అయిపోతుంది. బట్ వీళ్ళు మాత్రం చాలా మంచి పిల్లలు అట్లా కూర్చుంది. అయితే వీళ్ళని చూస్తే నాకు ఒకటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈరోజు యాక్ట్గా కూడా ఉంది. బికాస్ వీళ్ళు వచ్చి అప్పటి నుంచి ఫోన్లు అది పట్టుకొని ఉంటే నాకు అనిపించింది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి మనకు అసలు ఆప్షనే లేదు, ఎవరికి కూడా అసలు ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఫోన్స్ పిల్లలకి ఇవ్వాల్సింది. అయితే అందరు కూడా అఫోర్డ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా మన ఫోన్లు వాళ్ళకి ఇవ్వడము అట్లా కూడా చేస్తున్నారు. కొందరు అయితే నార్మల్ ఒక ఫోన్ తీసిస్తున్నారు. నేను అనేది ఏంటంటే నార్మల్గా మనకి నెట్ కనెక్షన్ ఉండేసి ఇంటర్నెట్ యూజ్ చేసేలాగా ఒక నార్మల్ ఫోన్ పిల్లలకి ఇస్తే చాలు. బట్ అందులో యాప్స్ అనేవి అస్సలు మాత్రం వేయకండి, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లాంటివి. బికాస్ అందులో సెన్సర్ అనేది అస్సలు లేదు కాబట్టి దాంట్లో ఉన్న వైలెన్స్ కానీ ఇంకా వేరే ఎట్లాగో తెలుసు కదా, మరి అన్ని డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. దాంట్లో సెన్సర్ ఉండకపోవడం వల్ల ఏంటంటే మన ఫోనే పిల్లలకి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు అది మిస్యూజ్ అవుతుంది. అండ్ అది ఏజ్ అంత వాళ్ళకంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు యూస్ చేసే విధానం అనేది మనం మానిటర్ చేయాలి. అది మన చేతుల్లో ఉండాలి. ఖచ్చితంగా మనము ఉన్నంతసేపట్లో వాళ్ళు మన వర్క్ చేసుకున్నప్పుడు ఆన్లైన్కి ఆ ఫోన్ అందుబాటులో మన ఫోన్ అప్పుడు ఇవ్వాలి. అదర్వైజ్ వాళ్ళకి సపరేట్ ఫోన్ తీసిస్తే బెస్ట్. కాబట్టి ఇది మరీ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ చిన్న ఏజ్ పిల్లలే కదా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదంటే, టీనేజ్ వరకు వచ్చే పిల్లలందరూ కూడా ఏది చూసినా మంచి చెడు అనేది వాళ్ళకి అది అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అట్లీస్ట్ మనం ఏం చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్, ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు అయితే ఇప్పుడు ఉంటున్నాం. కరోనా వల్ల ఇంకా అందరూ కూడా ఇంకా ఆఫీస్కి అది వెళ్ళట్లేదు. ఫోన్లు ఇచ్చాం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారని కాకుండా కొంచెం మానిటర్ చేస్తే ఏంటంటే అది మిస్యూజ్ అవ్వదు. అండ్ పిల్లల్ని తప్పు పట్టడానికి ఏం లేదు కదా, వాళ్ళకి తెలియకనే కదా ఫోన్లు అది వాడతారు. సో ఈ మెయిన్ యాప్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని జస్ట్ ఒక సోషల్ మెసేజ్ లాగా తీసుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి అని కాదు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరు సేఫ్గా ఉండాలి. తెలియక మిస్యూజ్ చేసి మళ్ళీ ఏదైనా ప్రమాదమో ఇట్లా అవుతాయి కాబట్టి ఒకటి చిన్నగా చెప్దామని చెప్పేసి, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ సారీ కూడా ఇందాక సారీ సేమ్ కాంబినేషన్ బట్ కలర్ వైజ్ వేరు. అందులో మనకి వచ్చిన మోటివ్స్ కూడా అన్ని గ్రీన్ పైన ఏంటి గోల్డ్ వచ్చాయి, వెరాస్ ఈ బేబీ పింక్ పైన మనకి సిల్వర్ వచ్చింది. సో స్పష్టంగా కనిపిస్తుంది సిల్వర్ రావడం వల్ల. అండ్ ఇక్కడ ఎజ్లో కలనేత రావడం ఎలా అంటే ఆరెంజ్ అండ్ ఈ పీచ్ ఆర్ పింక్ రెండు మిక్స్ అయితే కలనేత ఎలా ఉంటుందో అట్లా సేమ్ చిన్న రుద్రాక్ష అట్లా బూటీ లాగా, అది కూడా చాలా దగ్గరగా అండ్ స్కర్ట్ బార్డర్ లాగా ఉంది. పైన వైపు చాలా బార్డర్ అసలు చాలా ప్లెయిన్గా ఒక 1/2 inch మాత్రమే ఉండి, ఇది వచ్చేసి పళ్ళు. సో కాబోయే పెళ్లి కూతురు కానీ వాళ్ళ మదర్స్ కానీ ఏజ్ గ్రూప్ అయినా అట్లా ఏం లేదు, వాళ్ళకి నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరైనా కట్టుకోవచ్చు. బికాస్ అట్ ద ఎండ్ ఇట్ ఈస్ పట్టు అండ్ టూ లౌడ్ ఏం లేదు కదా, ఎవరికైనా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండ్ ప్రైస్ 12,500. లైట్ మెహందీ గ్రీన్కి గ్రే కాంబినేషన్, చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. అండ్ పైన వైపు బార్డర్ అస్సలు లేదు అండ్ మోటివ్స్ కూడా 2 differentగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక హాఫ్ వైట్ అండ్ ఇంకొకటి కొంచెం పింక్ టైప్ వచ్చిన మోటివ్స్ తోటి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మొత్తం ఇట్లా వీవింగ్ అనేది క్రీపర్స్ లాగా అండ్ ఒక అడిషనల్ కలర్ ఆఫ్ మనకి డార్క్ పింక్ టైప్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం సటిల్ పింక్ ఉంది, ఇక్కడ వైపు కొంచెం లావెండర్ లాగా ఆ టైప్ డార్క్గా ఉంది. కాంబినేషన్ వచ్చేసి ఇది. సో దిస్ విల్ బి ద 6th శారీ అండ్ ఇది పళ్ళు. సో బార్డర్ ఎట్లా ఉందో అట్లనే కంటిన్యూ అయ్యి చాలా రిచ్నెస్గా ఉంది కదా పళ్ళులో. అండ్ బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్. సో కాంట్రాస్ట్ ఉండడం వల్ల మనము ఎట్లా నచ్చితే అట్లా, ఈవెన్ ఇది ఎలా ఫిల్లింగ్ ఉందో అంత హెవీ కావాలంటే కూడా ఇక్కడ మొత్తం ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. వెనకాలంతా అవసరం లేదు కానీ హ్యాండ్స్కి అయితే చేసుకోవచ్చు బికాస్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చినందుకు. అండ్ ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 12,500. లాస్ట్ మనం చూసే 2 శారీస్ వచ్చేసి కోరాపట్టు. మనం కొన్ని మంత్స్ కిందనో ఆల్మోస్ట్ కొన్ని వీక్స్ కిందనో కోరాపట్టు కంప్లీట్ ఎపిసోడ్ చేసిన ఒక 5 to 6 శారీస్. దాంట్లో అడిషనల్గా రీస్టాక్ అయినప్పుడు ఈ రోజు ఏంటంటే ఒక 2 శారీస్ చాలా వైబ్రెంట్గా మంచిగా అనిపించినాయి. సో అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాంబినేషన్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ అని చెప్పొచ్చు, డార్క్ రాయల్ బ్లూకి డార్క్ లావెండర్ కాంబినేషన్. సో రెగ్యులర్గా అయితే బ్లూకి వేరే కాంబినేషన్స్ ఈవెన్ లావెండర్ కూడా చూస్తాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. యూజువల్ అంటే పింక్స్ ఎక్కువ వస్తాయి కదా బ్లూకి. సో పైన వైపు ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches, అది కూడా సిల్వర్ దాంట్లో. అండ్ ఇక్కడ పెద్ద డబుల్ బార్డర్, లైక్ ఒక బార్డర్ వచ్చేసి మొత్తం మనకి పీకాక్స్ కంటిన్యూ అవుతున్నాయి, వేరేది మొత్తం ఇట్లా సెల్ఫ్ వీవింగ్ ఆఫ్ సిల్వర్ అని చెప్పొచ్చు.
సో ఎక్సలెంట్ ఉంది కదా, ఆల్మోస్ట్ గద్వాల్ ఫీలింగ్ వస్తుంది అండ్ గద్వాల్ లాగా రిచ్నెస్ ఉంది అండ్ బార్డర్ కంపేరిటివ్లీ లాస్ట్ టైం కన్నా పెద్దగా వచ్చింది. అప్పుడు ప్రైస్ వచ్చేసి 7,300 బికాస్ దట్ వాస్ స్మాల్ బార్డర్ కంపేరిటివ్లీ, వెరాస్ ఈ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అండ్ ఇంకా రిచ్నెస్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా. సో ఇది ప్రైస్ 8,200 పడుతుంది అండ్ ఇది వచ్చేసి దీని పళ్ళు. సో ఇక్కడ మనకి పైన వైపు యాజ్ ఎ టోల్ యూ లావెండర్ కాంబినేషన్ వచ్చినా కూడా కింద వచ్చే వరకు మనకి పింక్ లాగా వచ్చింది పళ్ళు కంప్లీట్గా. అండ్ పళ్ళులో కూడా చూడొచ్చు మళ్ళీ గోల్డ్ వచ్చింది కాంబినేషన్, వెరాజ్ ఇక్కడ పైన ఉన్న బూటీలో మనకి సిల్వర్ వచ్చింది కానీ ఇక్కడ మాత్రం గోల్డ్. అండ్ బ్లౌజ్ ఆ విధంగా ఉంది. బ్లౌజ్లో బార్డర్లో అటు గోల్డ్ లేదు ఇటు సిల్వర్ లేకుండా న్యాయం చేయడానికి సటిల్గా ఉంది. అదే బ్లౌజ్ మనం ఫ్లాన్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్ యూ ప్రైస్ వచ్చేసి 8,200 అండ్ ఈ చీర ఎంతసేపు అయినా ఇలా పెట్టుకుంటా బికాస్ మంచిగా అనిపిస్తుంది. సో మనం చూసే లాస్ట్ శారీ ఆఫ్ ది డే వచ్చేసి బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్, అది కూడా డార్క్ చాక్లెట్ బ్రౌన్ కాదు, లైట్ చాక్లెట్ బ్రౌన్, డ్రాప్స్ లాగా వచ్చింది కంప్లీట్ మోటివ్స్ దగ్గరగా. సో పైన వైపు ఆబ్వియస్లీ మనకి పైకి పోతుంటే అన్ని దగ్గరకు వస్తాయి కదా. అండ్ బార్డర్ వచ్చేసి ఇటువైపు కూడా అంతే 8 to 10 inches ఆర్ ఇందాక 8 inches చెప్పిన, ఆల్మోస్ట్ నాకైతే 7 to 8 inches చెప్పిన. సో ఇది కూడా అంతే 7 to 8 inches లాగా ఉంది అండ్ డబల్ బార్డర్. ఇక్కడ పైన వైపు మనకి పీకాక్స్ ఎట్లాగో ఇందాక దాంట్లో లాగా అట్లాగే వచ్చింది అండ్ అడిషనల్గా ఇక్కడ సిల్వర్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ కూడా లైట్ యాంటిక్ గోల్డ్ అని చెప్పొచ్చు. పైన వైపు కూడా కొంచెం టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతూ అండ్ లైట్ గోల్డ్ యాంటిక్ షేడ్ వస్తూ ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ వైజ్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళులో మాత్రం మనకి ఆనంద బ్లూ లా కనిపిస్తుంది అండ్ కింద కనిపించేది వచ్చేసి బ్లౌజ్. సో దీంట్లో బ్లౌజే ఆబ్వియస్లీ మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో మనకి పెద్ద బార్డర్స్ రావడం ఇంకా నైస్ టెక్స్చర్ వల్ల చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి 8,200. సో చూసారు కదా, అన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్, అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అది కాకుండా ఆఫ్లైన్ రావాలనుకుంటే కూడా జస్ట్ ఒక కాల్ చేయండి. బికాస్ ఏవైతే పర్టికులర్ శారీస్ కోసం అని మీరు దూరం నుంచి వచ్చి నన్ను తిట్టుకోవడం ఎందుకు, అదేదో మీరు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఒక్క కాల్ చేస్తే ఏంటంటే మీరు పర్టికులర్ చూసే శారీస్ ఉన్నాయా లేదా చెప్పడానికి నాకు కూడా కన్వీనియంట్ ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేదే కదా నా ఫీలింగ్ కూడా, దానికోసం అని చెప్తున్నాను. సో ఆఫ్లైన్ కూడా అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి, మీరు రావచ్చు. పట్టు కానీ ఫ్యాన్సీ కానీ డైలీ వేర్ అన్నీ కూడా. లొకేషన్ వచ్చేసి డిఫెన్స్ కాలనీ సైనిక్పురి. ఎట్లాగో స్క్రీన్ పైన తరోగా మీకు నంబర్ నాది డిస్ప్లే ఉంటుంది, కాల్ ఖచ్చితంగా చేసి రండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.